గురువాయూరంబాల నడియల్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో ఆనంద్ పాత్రలో అతను, విను పాత్రలో బాసిల్ జోసెఫ్, తర్వాత నిఖిల విమల్, తర్వాత అనస్వర రాజన్, యోగిబాబు, సీజు సన్నీ, తర్వాత జియోమెన్ జ్యోతిర్ తదితరులు నటించారు. ఇందులో అందంగా అనేశ్వరన్ రాజను, తర్వాత నిఖిల విమల్ ఉండడంతో ఇవి నిఖిల విమల్ అందాలని, అనేశ్వర రాజన్ అందాలు చూసి మనం సినిమా నుంచి వచ్చేయచ్చు అన్నంత అందంగా ఉన్నారు వాళ్ళు. సో ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు నిఖిల విమల్ గుద్ద మీద అంటే వెనక్కి ముడ్డి మీద చూపించి తలకాయ ఇట్లా పట్టుకొని ముడ్డి మీద చూపించేది ఇంటర్వెల్గా పెట్టారు. ఇక తర్వాత సినిమాలో నిఖిల విమల్ను ఇష్టపడతారు ఇద్దరు. ఎవరు? బాసిల్ జోసెఫ్ అంటే పాత్ర పేరు మాట్లాడితే విను, ఆనంద్ ఎట్టన్ అని ఉంటుంది పేరు, ఆనంద్ పేరు. అయితే మనకు చోటా మియా బడే మియా సినిమాలో విలన్గా కనిపించి, ఆడు జీవితంలో హీరోగా కనిపించి, తర్వాత ఈ మధ్య సలార్లో సమానంగా ప్రభాస్తో పాటు యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో హీరో పాత్ర పోషించడం ఓ విశేషం. ఏటీఎం అని గతంలో మా ఫ్రెండ్ రమాకాంత్ చేసిన సినిమాలో హీరోగా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ఒక మంచి పాత్రను పోషించాడు. ఈ సినిమాకు విపిన్ దాస్ వచ్చి డైరెక్టర్ కాగా, సుప్రియ మెనన్, తర్వాత ముఖేష్ ఆర్ మెహతా ప్రొడ్యూసర్స్ కాగా, దీపు ప్రదీప్ తర్వాత రైటర్ కాగా, అంకిత్ మెనన్ మ్యూజిషియన్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా హ్యారిస్ డేసన్ చేసినటువంటి సినిమాకు జాన్ కుట్టి ఎడిటర్గా వ్యవహరించాడు. ఇక సినిమా ఏంటి, కథ కమామిషి ఏంటి అనేది చూసుకుంటే, ఇది డైరెక్షన్ బేస్డ్ ఫిల్మా. విను ప్రిపేర్స్ ఫర్ హిజ్ వెడ్డింగ్ విత్ అంజలి అనే ఆమెను పెళ్లి చేసుకుందామని విను అనుకుంటాడు. అయితే వైల్ గ్రాస్పింగ్ విత్ అన్సాల్వ్డ్ ఎమోషన్స్ ఫ్రమ్ హిజ్ పాస్ట్, confiding in his future brother-in-law, unforeseen conflicts emerge, setting off a chain of events that challenge the foundation of trust and loyalty. As tensions escalate, both Vinu and Anand find themselves at odds, leading to a gripping climax with consequences. ఈ సినిమాలో ఫోన్ చేసి విను ఏమంటాడంటే, అంజలి నేను పెళ్లి చేసుకుంటున్నానంటే, అంజలికి ముందు నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసింది నాకు, ఆ గర్ల్ ఫ్రెండ్ ఫోటో నువ్వు తగలబెట్టి మనసులోంచి కూడా తీసేస్తే తన సిస్టర్ని ఇస్తానని చెప్తాడు ఆనంద్. సో అది చింపేస్తాడు. తీరబోతే ఆమె ఎవరు అంటే విను పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఆమెకు ఆల్రెడీ అప్పటికి బాబు ఉంటాడు. అయితే ఇతని ద్వారానే పుట్టాడేమో అని చెప్పేసి తర్వాత విను మీద అనుమానపడతాడు ఆనంద్. సో ఈ సంగతి ఇంటర్వెల్ దాకా మనకు మెయింటైన్ కాదు. ఇంటర్వెల్ వరకు ఈ అమ్మాయి చెప్పే ప్రయత్నం చేస్తే నాకు నీ గతం వద్దు అని చెప్పి తను వారిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో మొత్తానికి అంటే తన కాబోతున్న బావమరిదే తనను చేసుకున్నటువంటి దానికి అంతకుముందు బాయ్ ఫ్రెండ్ అన్న నిజాన్ని జీర్ణించుకోలేడు. అంతకుముందు నీ పాస్ట్ వద్దు అన్నవాడు కూడా, అంటే ఇందాక నేను చెప్పిన అమ్మాయి గుద్దం మీద ఇట్లా వెనకకి తిరుగుతుంది, ఆ ముడ్డి మీద ఇట్లా తలకాయ ఇట్లా పెట్టుకొని అంటున్నప్పుడు ఆ బ్యాక్ షాట్ చూపించి ఈ సినిమాని ఇంటర్వెల్ చేశారు. సో ఆ తర్వాత సినిమాలో ఇద్దరు చాలా అందంగా అనిపించారు హీరోయిన్స్. వాళ్ళు చూడడానికి చాలా అందంగా ఉండి అందంగా యాక్ట్ చేశారు కూడా, నిఖిల విమలును, అనేశ్వర రాజన్. దీనికి ఒక చిన్న పౌరాణిక టచ్ ఇచ్చి క్లైమాక్స్లో ఇలా పెళ్లి జరగాలని చెప్పేసి గురువాయూరంబాల అంటే దేవుడి దగ్గరికి గుడికి వెళ్తే నడియల్ అక్కడ శ్రీకృష్ణుడు వచ్చి అంటే ఒక దేవరూపం లాగా ఒక అందమైన అబ్బాయిని చూపించి అతనే దేవుడు కృష్ణుడు అని చెప్పి ఈ పైన తిరిగేటువంటి డ్రోను దేవుడే తిప్పాడు అన్నటువంటి ఒక అర్థం వచ్చేలాగా చేసి అక్కడ తాలిబొట్టు అక్కడ దేవుడి దగ్గరికి వచ్చి ఆ దేవుడే వీళ్ళని కలిపాడు అంటే ఆ దేవుడిని మొక్కుతున్నట్టు పృథ్వీరాజ్ సుకుమారన్ అనుకోవడం. ఈ పెళ్ళి ఆపడానికి చివరిలో యోగిబాబు కానీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కానీ ఇతను పడని వాళ్ళు సుకుమార్ పడని వాళ్ళు కానీ పడిన వాళ్ళు కానీ అందరూ వచ్చి అక్కడికి చేయడం బాగుంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యూజ్ పర్సనాలిటీ. అతని ముందు బాసిల్ జోసెఫ్ ఇంత పొట్టివాడుగా చిన్నగా ఎంతో కనబడ్డము కొంచెం ఆక్వర్డ్గా, అంటే మెయిన్ హీరో అతను కాబట్టి అంత కొంచెం ఇద్దరి మధ్య మ్యాచింగ్ జరగలేదు. సో అంటే హీరోయిన్స్ వీళ్ళు కాదు, కానీ ఇద్దరు ప్రధాన హీరోలు కానీ ఆ ఇద్దరు ప్రధాన హీరోలు ఇతను తేలిపోయాడు బాగా. బాసిల్ జోసెఫ్ చాలా చిన్న పిల్లోడ్లాగా కనిపించాడు సుకుమారన్ ముందు, ప్లస్ ఏ పర్సనాలిటీ కూడా స్లిమ్గా కనిపించాడు. సరే ఆ పాత్రకి, ఎందుకంటే అంతకుముందు ఈమె ప్రేమించింది అంటే అబ్బా అంత పెద్ద మొగవాడ నిఖిల్ మిమ్మల్ని చేసినంత సీన్ కనపడలా అతను చూసిన తర్వాత. సరే నిఖిల్ చూసి మేము చూసిన తర్వాత మేము దయ్యం నా పాత గర్ల్ ఫ్రెండ్ అంటే ఈ దయ్యము అన్నప్పుడు ఆమె ముందే అన్న రియాక్షన్స్
అవన్నీ బాగుంటాయి. తర్వాత అనేశ్వర రాజన్ అంటుంది, గతం నాకు అనవసరం, నేను చేసుకుంటానన్నప్పుడు తను చేసుకున్న భార్య యొక్క పాత లవరే తన చెల్లెలకి భర్త అన్నప్పుడు ఇతని ఎమోషన్స్ ఏంటి అనేది విపిన్ దాస్ చక్కగా వివరించే ప్రయత్నం చేశాడు. సుప్రియ మేనన్ను ముఖేష్ ఆర్ మేహతా ఒక మంచి సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇందులో చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. ఇందులో కూడా లాజిక్స్ మిస్ అవ్వడం ఏంటంటే ఆ దేవుడి కథ అన్నప్పుడు దేవుడి కథ ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు జనరల్లీ. కానీ స్టార్టింగ్లో వచ్చి చిన్న నవ్వించి అతనే కృష్ణుడు అనుకోమని చెప్పి లాస్ట్కి దేవుడి మీద క్లైమాక్స్ చేయడము ఒక వింత అయితే, అంతకుముందు నువ్వు ఎవరితోడినా కానీ ఏమన్నా కానీ ఇప్పుడు ఒకరితో పడుకుంది అయితే కనలేదు కదా అమ్మాయి, కన్న తర్వాత బాబుని యాక్సెప్ట్ చేశాడు, ఆమెని యాక్సెప్ట్ చేశాడు. అతను బావమరిది అయితేంది, ఇంకోటి అయితేంది. అది అనగానే ఇమీడియట్గా అతను చూసేసి అప్పటిదాకా నేను క్షమిస్తానన్నవాడు ఇలా చేస్తే ఈమె నెత్తి కొట్టుకునేది ఇంటర్వెల్ షాటు. సో ఆ తర్వాత ఇతనికి ఎంతోమంది పడింది, ముఖ్యంగా యోగిబాబు పాత్ర కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకంటే అదే డేట్స్ దొరకలేదేమో, ఆయన వరకు ఉన్న షార్ట్స్ పెట్టి ఆ కాంబినేషన్ సాంగ్స్లో చాలా మటుకు మీరు గమనిస్తే వన్ సైడ్ నుంచే చూపించడం జరిగింది. యోగిబాబు బిజీ కమెడియన్ కాబట్టి మరి ఆయన అట్లా చూపించడం జరిగిందేమో. సో మిగతా ఒక అతను వచ్చేసి ఇంటికి వచ్చి వీళ్ళ మీద చెప్పిపోవడం, ఇతని మీద కంప్లైంట్స్ చెప్పడం, తర్వాత ఇతను ఇంపార్టెంట్ అని చెప్పి చూపించడం. ఆ సర్టిఫికేట్ ఎడికెళ్ళి తీసుకొస్తారు, ఎందుకు తీసుకొస్తారు? ఇంపార్టెంట్ అయితే ఇతనితో పుట్టకపోతే ఇంకెవరితో అయితే పుట్టిండు కదా, ఇంకెవడో చేస్తేనే కదా పుట్టిండు. సో దాన్ని ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ చేసుకున్నది పిల్లాడు ఉన్న తర్వాత ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు బాధపడతాడు అనే దానికి ఎక్కడ క్లారిఫికేషన్ ఇవ్వలేదు సరిగ్గా. సో ఓవరాల్గా అనేశ్వర రాజన్ అందాలు, నిఖిల విమల్ అందాలు సినిమాలకు ప్లస్ పాయింట్ ఉంటాయి. ముఖ్యంగా నిఖిల విమల్ పైన ఇక్కడ ఈ మన ఓని కానీ అట్లాంటివి ఏమి వేసుకోకుండా నిండుగా కనబడేటువంటి వక్షోజాలు, ఆమె చాలా పెద్ద వక్షోజాలు అది కనబడుతూ ఉంటే చాలా నిండుగా అనిపించింది. స్క్రీన్ మొత్తము నీట్గా అనిపించింది. అంటే అది ఎక్స్పోజ్ చేయకుండానే ఎక్స్పోజ్ చేసినంత ఫీల్ కలిగింది ప్రేక్షకులకు. సో పృథ్వీరాజ్ సుకుమార్ నటన కూడా ఈ సినిమాలో ఎనదగింది. సో కామెడీ సన్నివేశాలు కూడా బాగుండి, సంగీతం కూడా మంచి స్థాయిలో ఉండి ఈ సినిమాని ఒక మంచి అంటే చూసే ప్రేక్షకులకు ఒక లోకాలకు తీసుకెళ్లేటువంటి విధంగా గురువాయూర్ రంబాల నడయిల్ అనేటువంటి ఈ సినిమా మంచి కామెడీతో సాగింది. ఫోటోగ్రఫీ తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆర్టిస్టులు బాగుండి, మంచి ఎడిటింగ్ తోడయ్యి, కొన్ని చిన్న లాజిక్స్ మిస్ అయినా కూడా ఆ సన్నివేశ రూపకల్పన అంతా కూడా మనకి మంచి కామెడీ పండించే విధంగా తీసుకొచ్చినటువంటి ఆ ఎడిటింగ్, జాన్ కుట్టి ఎడిటింగ్ కూడా సహకరించి సో సినిమాని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికంటే డైరెక్షను, సెకండ్ మార్క్స్ వచ్చేసి కెమెరామ్యాను, థర్డ్ మార్క్స్ వచ్చేసి అనేశ్వర రాజను, తర్వాత ఈ అమ్మాయి ఇద్దరు సమానంగా పంచుకుంటారు నిఖిల విమల్, ఆ తర్వాత పృథ్వీరాజు, ఆ తర్వాత బాసిత్ జోసెఫ్ నటనతో ఆకట్టుకున్నాడు అతను పర్సనాలిటీ లేకపోయినా. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.